మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. కరప మండలంలో కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలను వచ్చిన అతిథుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఆచార్య అంజీరంగ విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. అనంతరం జాతీయ జెండాను, ఆడుదాం ఆంధ్ర క్రీడా జెండాను అతిథులు చేతుల మీదుగా ఎగురవేశారు. విద్యార్థులు క్రీడాజ్యోతితో క్రీడా మైదానం అంతా తిరిగి జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు క్రీడాజ్యోతిని వెలిగించారు. బెలూన్స్ ఎగురవేసి వివిధ రకాల ఆటలైనటువంటి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి వివిధ రకాల క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఎంపీడీఓ అప్పారావు మాట్లాడుతూ ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మండలంలోని 21 సచివాలయాల పరిధిలో 436 మంది క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి గ్రామ కార్యదర్శి నాగేంద్ర కుమార్ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భీమన్న, నక్కా సత్యబాబు, కుమార్, రొక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కరప మండలంలో కరప గ్రామంలో ఈరోజు ఈ గేమ్స్ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇది ఎలా అంటే పిల్లలు ఇంతకుముందు ఆటలు ఆడేవారు, ఇప్పుడు అలా కాకుండా మానేశారు. అది మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఉల్లాసంగా ఉండాలన్నా గేమ్స్ ఎంతో ముఖ్యం. అలాగే యోగా కూడా చాలా ముఖ్యం. ఈ గేమ్స్ లో పాల్గొన్న వాళ్ళు గ్రామ స్థాయిలోని, గ్రామం నుంచి మండల స్థాయిలోని, మండలం నుంచి జిల్లా స్థాయిలో, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్తారు, వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లో పాల్గొని వాళ్ళ మానసిక ఉల్లాసం కలగాలి, వాళ్ళందరూ కూడా సంక్రాంతికి ముందే వచ్చింది అన్నట్టుగా 15 రోజుల ముందుగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరప గ్రామంలో చూసుకుంటే సంక్రాంతికి క్రీడా పోటీలు నిర్వహించడం అన్నది గత 30 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. దాన్ని ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో 15 రోజుల ముందుగానే ఈ కరప గ్రామానికి క్రీడల పట్ల ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో పాల్గొనేలా చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా ఆనందదాయకం. మండల స్థాయిలో ఆడిస్తారు. మండలం నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు పాల్గొంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం క్రికెట్లో ఐపీఎల్ టీం ఎలాగైతే ప్రతి స్టేట్కి ప్రాతినిధ్యం వహిస్తుందో అలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా క్రికెట్కి కానీ, కబడ్డీకి కానీ ప్రాతినిధ్యం ఉండేలాగా ఒక రాష్ట్ర స్థాయి జట్టును తయారు చేద్దామన్న ఆలోచనతో అట్టడుగున వెలుగులోకి రాకుండా ఉండిపోయిన ఆటగాళ్ళని వాళ్ళలో ఉన్న నైపుణ్య ఆటను బయటకు తెద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరపలో మరి అంతే ఉత్సాహంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఆడేవాళ్ళు అందరూ పాల్గొంటారు. మీరు కూడా ఈ ఆటలని యూట్యూబ్లో కానీ, కేసీసీ ఛానల్లో కానీ చూసి ఆనందించవలసిందిగా కోరుతూ